హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ త్రిప్లెక్స్ విల్లా అయితే తీసుకువచ్చాను. హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకోసం ఈ హౌస్ అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x53 అయితే ఉంటుంది. టోటల్గా 175 స్క్వేర్ యార్డ్స్లో మనకి ట్రిప్లెక్స్ విల్లా అయితే కట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నా కూడా 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది కాబట్టి గాలి అదేవిధంగా వెంటిలేషన్కి మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడైతే కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. అదేవిధంగా మనకి సౌత్ ఫేస్లో కూడా మనకి సౌత్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు బ్యాక్ యార్డ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ యార్డ్లో మీకు ఆల్మోస్ట్ 4 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మీకు ఇక్కడే వాష్ ఏరియా అదేవిధంగా వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం అయితే తీసుకువచ్చాను. మనకి ఇక్కడే బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 2.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. లొకేషన్ పరంగా చూసుకుంటే లొకేషన్ అనేది ఈ హౌస్ చిట్కుల్ లొకేషన్లో ఉంటుంది. మనకి చిట్కుల్ నేషనల్ హైవే 65 ఇస్నాపూర్ నేషనల్ హైవే 65 నుంచి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్గా మనకి 1 to 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మీకు ఏ నేషనల్ బ్యాంక్ చూసుకున్నా మనకి ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు. యాంటీ స్క్విడ్ గ్రానైట్ అండి. మనకి అదేవిధంగా మనకి స్క్వేర్ షేప్డ్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సైడ్కి. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా బిల్డర్ గారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి టోటల్గా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఈ హౌస్ అనేది 3200 ఎస్ఎఫ్టీ కలిగి ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి అదేవిధంగా ప్రైస్ పరంగా చూసుకుంటే 1,50,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి. రూమ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే అన్ని రూమ్స్ చాలా విశాలంగా రావడం జరిగింది. ప్రతి రూమ్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అంతా రూమ్ సైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో బాల్కనీ ఏరియా చూపిస్తాను చూడండి. బాల్కనీ కూడా కవర్ చేస్తున్నాను. మనకి ఈ హౌస్ నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి బాల్కనీ కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు రోడ్ చూపిస్తున్నాను చూడండి. ఇంటి ముందు రోడ్ ఆల్మోస్ట్ 40 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. మనకి బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మనకి సెంట్రల్ లైన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పైకి వెళ్ళి కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకి పైన కూడా విశాలమైన ఏవీ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హోమ్ థియేటర్ టైప్ చిన్న రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. పైన కూడా ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి గచ్చిబౌలికి చూసుకుంటే 23 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇస్నాపూర్కి చూసుకుంటే మనకి నేషనల్ హైవే 65 ఇస్నాపూర్కి చూసుకుంటే 1 to 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి చూసుకుంటే 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకున్నా కూడా మనకి 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకోసం ఎప్పటికప్పుడు ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఒకసారి మీకు కంప్లీట్గా ఇల్లంతా ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. స్టెప్స్ నుంచి వ్యూ కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడే ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా బిల్డర్ గారు చాలా బాగా కట్టారండి హౌసెస్. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్లో కూడా ఇంకో డూప్లెక్స్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 హౌస్ అయితే సేల్కున్నాయండి. ప్రైస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ చూసుకుంటే మనకి
1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఈ హౌస్ వచ్చేసరికి 1,50,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు బయట పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి రోడ్స్ చూసారు కదా, మనకి రోడ్స్ కూడా మనకి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.